అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తన మాట వినని దేశాలను టార్గెట్గా చేసుకుని భారీగా సుంకాలు విధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని తాను డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. రష్యా, చైనాలు తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ మరోసారి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉందని ట్రంప్ గుర్తు చేశారు. నా మొదటి పదవీ కాలంలోనే దీన్ని సాధించామని, దీనికి విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున నేను ఇది చేయడానికి ఇష్టపడలేదని అన్నారు. కానీ ఇప్పుడు వేరే మార్గం లేదని, ప్రస్తుతం అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా 2వ స్థానంలో ఉందని తెలిపారు. చైనా 3వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. 5 ఏళ్లలోపు అవి సమానంగా ఉంటాయని, ఇతర దేశాలు అణ్వాయుధ కార్యక్రమాలు విస్తరిస్తున్నందున మన అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని యుద్ధ శాఖను ఆదేశించినట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే రష్యా తన ఆయుధ ఉత్పత్తిని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కీలక ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలిగి అధునాతన అణు సామర్థ్యాలను పెంచుకునేందుకు పుతిన్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల అణుశక్తి ఆధారిత సబ్మెర్సిబుల్ డ్రోన్ పోసిడాన్ను రష్యా విజయవంతంగా పరీక్షించింది. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. మరోవైపు చైనా సైతం తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది. మరో 5 ఏళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు అమెరికా, రష్యాకు సమాన స్థాయికి చేరుకోగలవని యుఎస్ నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి. అందుకే మరోసారి అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ట్రంప్ ప్రకటించిన ఈ నిర్ణయంపై అమెరికా రక్షణ శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా దక్షిణ కొరియాలోని బుసాన్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీకి కొన్ని గంటల ముందు ట్రంప్ అణు పరీక్షల గురించి ప్రకటన చేయడంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా అణుయుద్ధంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ వ్యాఖ్యలను ప్రపంచ శాంతికి ముప్పుగా అనేక మంది రక్షణ నిపుణులు అభివర్ణిస్తున్నారు. అణు పరీక్షలు మళ్లీ ప్రారంభమవుతాయనే ఆలోచన ప్రపంచ దేశాల్లో ఆందోళన రేపుతోంది. ఐక్యరాజ్య సమితి సహా అనేక అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే అణు ఆయుధాల విస్తరణపై ఆంక్షలు విధించాయి. అలాంటి పరిస్థితిలో అమెరికా మళ్లీ పరీక్షలు చేయడం ఇతర దేశాలకు అదే మార్గం చూపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా, చైనా అణు పరీక్షలు కొనసాగిస్తే అమెరికా కూడా వాటికి ప్రతిస్పందనగా కొత్త అణు ఆయుధ పోటీ మొదలుపెట్టే అవకాశం ఉంది.